వాస్తవానికి ఇది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ వీడియో అనుకున్న ఫ్యాన్స్ అయితే ఫుల్ గా అప్సెట్ అయ్యి ఏంటి సుజిత్ బ్రో ఇది ఇలా చేశావు అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. గ్లింప్స్ మొత్తంలో ఇమ్రాన్ హాష్మి గారి షార్ట్సే ఎక్కువ ఉన్నాయి. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడ చూసినా ఓజీ ఓజీ అంటూ ఒకటే సౌండ్. సేపు ఓజీ 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 అంటారు. నాకు నా సినిమానే ఓజీ. ఓజీ బయట సినిమా కాదు కదా, మన సినిమానే కదా అని పవన్ కళ్యాణ్ గారే విసిగిపోయి హరిహర వీరమల్లు ఈవెంట్ లో అన్నారు. అంత స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఫ్యాన్స్ అయితే ఓజీ సినిమా పైన ఉన్నారు. అయితే ఇప్పుడు ఓజీకి ఆపోజిట్ లో ఓమీని రివీల్ చేస్తూ మూవీ టీం అయితే గ్లింప్స్ ని వదిలింది భయ్యా. 1 మినిట్ ఉన్న ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కటంటే ఒక్కటే షాట్ లో కనిపిస్తారు. ఇక మరి ఫ్యాన్స్ షాక్ అవ్వక ఏం చేస్తారు? గ్లింప్స్ మొత్తంలో ఇమ్రాన్ హాష్మి గారి షాట్సే ఎక్కువ ఉన్నాయి అండ్ ఆయన డైలాగ్స్ కూడా మంచి పవర్ఫుల్ గానే ఉన్నాయి. అయితే ఈ ఓమీకి ఓజీ సైడ్ నుంచి కౌంటర్ గా ఏమైనా ఉంటుందేమో అని గ్లింప్స్ ఎండ్ వరకు వెయిట్ చేసి చూస్తే అసలు ఏమీ లేదు. అయితే సుజిత్ మాత్రం మాస్టర్ మైండ్ తో సినిమా పైన ఉన్న హైప్ ని కొంచెం తగ్గిద్దామనే ఇలాంటి ట్రిక్ ప్లే చేశాడని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎండ్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి షాట్ కూడా ఇంతకు ముందు ప్రీవియస్ గా వచ్చిన టీజర్ లో ఉందే. సరే ఏది ఏమైతేనేం ఓవరాల్ గా ఈ గ్లింప్స్ మాత్రం చాలా మంచి క్వాలిటీతో మంచి ఫీల్ ఇచ్చింది. హ్యాపీ బర్త్డే ఓజీ అన్నప్పుడు వచ్చిన సౌండ్ తమన్ బీజిఎం మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఇక తొందరలోనే ఈ సినిమా రిలీజ్ ఎలాగో ఉంది కాబట్టి టీజర్లు ట్రైలర్లు ఎలాగో వస్తాయి కాబట్టి అంతవరకు ఫ్యాన్స్ కి వెయిటింగ్ తప్పదని అనిపిస్తుంది. ఇక ఈ 25న వచ్చే ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్స్ క్రియేట్ చేస్తుందో వెయిట్ చేసి చూద్దాం.